దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క శుక్రవారం ఉపవాసము అనేటువంటి మాట 4 అక్షరములు మనకి అయ్యున్నవి. 5వ అక్షరము ము అనగా ముక్తిని చేరుట, అంటే పరలోక రాజ్యం మనకు చేరుట అనేటువంటి మాట మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో చదవబడినటువంటి వాక్య భాగము మనం విన్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు చదవగా మనందరం కూడా విన్నాము. విన్నటువంటి మాటల నుంచి జాగ్రత్తగా మనం చూద్దాం. అది ఏమిటనగా యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వెళ్తున్నాము. యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయుడు ఒకడు ఉండెను అనేటువంటి మాట మనకి తెలియజేస్తుంది. అసలు ముక్తిని చేరాలి అంటే, అనగా పరలోక రాజ్యము చేరాలి అంటే మనము కొన్ని చేయాలి. మొదటిగా ప్రభువును దృఢమైన నిశ్చయం కలిగి నమ్మాలి. అలాగే దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ప్రభువును నమ్మాలి. అలాగే దేవుని యొక్క నామం పేట నమ్మి విశ్వసించినటువంటి వాడు రక్షించబడడానికి రక్షణ తీసుకోవాలి. రక్షణ తీసుకున్నటువంటి వ్యక్తి మరి ఆధ్యాత్మికంగా అయితేనేమి, శారీరకంగా అయితేనేమి, యేసయ్య నామంలో స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని నామముకు మహిమ కలుగు రీతిలో పరలోక రాజ్యంలోనికి చేరాలి అంటే మనందరం కూడా పిల్లల వల్లే అయిపోవాలి. అవాక్యం అలా సెలవిస్తుంది కనుక మనందరం కూడా చిన్న పిల్లల వల్లే అయిపోవాలి. అలా ముక్తిని చేరుకోగలం అన్నటువంటి సత్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో చదవబడిన వాక్య భాగం, యూదుల అధికారి అయిన నికోదేము అన్నటువంటి పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము అన్నటువంటి మాట నికోదేము అనేటువంటి పరిసయ్యుడు మాట్లాడుతూ ఉండేటువంటి మాటలు మనము చూస్తూనే ఉన్నాం. అయితే నికోదేము అనగా దేవుని యొక్క నామం పేట అర్థము ఏమిటి అనగా ప్రజలను జయించువాడు అనేటువంటి అర్థము మనకు కనపడుతూ ఉండేది. నికోదేము ఈయన ఒక పరిసయ్యుడు, యూదులకు ఒక అధికారి. యూదులకు అధికారి అయినటువంటి నికోదేము పరిసయ్యుడిగా ఉంటున్నప్పుడు ఈయన ఇశ్రాయేలీయులకు అనగా దేవుని ప్రజలైనటువంటి వారికి బోధకుడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండేటువంటి మాటలన్నిటినీ కూడా మరి దేవుని యొక్క నామంలో తెలుసుకొని దేవుని యొక్క సన్నిధిని అనుభవించే రీతిలో దేవుని యొక్క నామం పేరిట ఇశ్రాయేలీయులు అనబడిన దేవుని ప్రజలకు ఈయన ఒక బోధకుడిగా ఉంటున్నటువంటి రీతిలో మన వాక్యాన్ని అర్థం చేసుకోగలము. అయితే దేవుని యొక్క వాక్యం ప్రకారంగా చూస్తే ఈయన ఇశ్రాయేలీయులకు బోధకుడిగా ఉంటున్నాడు కనుక బోధకుడు అనేటువంటి వాడు మరి దేవుడితో మాట్లాడుతూ ఉండేటువంటి మాటలు ఏమిటి అనగా, మొదటిగా నికోదేముకు వచ్చే ఒక 2-3 మాటలు మనం చూస్తూ ఉన్నాం. అది ఏమిటి అంటే, ఈ నికోదేము అనేటువంటి ఆయన ఉదయం కాకుండా, మధ్యాహ్నం కాకుండా, రాత్రి జాములందు దేవుడిని దర్శించే రీతిలో మనం చూడగలుగుతున్నాం. మొదటి మాట. రెండవది, మరి దేవుని యొక్క నామం పేట పర్ణశాలల పండుగ సమయంలో దేవాది దేవుని నామములు జీవిస్తూ ఉండేటువంటి ఈ యొక్క పరిసయ్యుడు అనబడినటువంటి ఈ నికోదేమును దేవుని బోధకుడిగా శిష్యుడిగా ఉంటున్నటువంటి నికోదేమును పట్టుకునటానికి సన్నిహేద్రేన్ సభలో మరి ఈయన అప్పగించడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నట్టుగా చూడగలుగుతూ ఉంటున్నాం. 3వ మాట చూస్తూ ఉన్నట్లయితే, యేసు ప్రభు వారి యొక్క దేహమును లేదా శరీరమును మరి భూస్థాపన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి దాని కొరకై ఈయన తీసుకుని వస్తూ ఉండేటువంటిది మరి తైలంతో కూడినటువంటి అగరం, బోలంతో కూడినటువంటి అగరమును తీసుకొని వస్తున్నట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. అయితే ఈ 3 మాటల్లో కూడా ఒకసారి మనం ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే, ఇశ్రాయేలీయులకు ఈయన మరి బోధకుడై ఉండి ఇశ్రాయేలీయులకు అనేకమైన సంగతులను తెలియచేసిన వాడు ఉండి కూడా
దేవునితో ఏం మాట్లాడుతూ ఉన్నాడో చూద్దాం. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయము ఆ 2వ వచనములో ఆ చివరి మాటలోకి వెళ్తూనే ఉన్నాను. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను. అంటే నికోదేము ఆ దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు చేస్తూ ఉండేటువంటి క్రియలు, కార్యాలు కేవలము దేవుడు నీకు తోడై ఉంటే తప్ప, నీలో ఉంటే తప్ప, నీతో ఉంటే తప్ప ఆ కార్యంలో నీవు ఇంకెవరు కూడా చేయలేరు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 3వ వచనములోకి వెళ్తే, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసు ప్రభు గారు నికోదేముతో మాట్లాడుతూ ఉండేటువంటి మాట ఏమిటి అనగా, ఒకడు క్రొత్తగా జన్మించితే, క్రొత్త అన్నటువంటి మాటలోనికి మనం వస్తూ ఉన్నట్లయితే ప్రతిదీ కూడా ఒకసారి జన్మించిన తర్వాత మరలా జన్మించాలా లేదా మరలా పుట్టాలా అన్నటువంటి అర్థాలు మనకు కనబడుతూ ఉంటాయి. అది క్రొత్తగా జన్మించడం అంటే ఒక మనిషి జీవిస్తూ ఉండేటువంటి దినములు, సమయములు, గడియలు, సంవత్సరములు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే అది ఎలా జీవిస్తున్నాడో, ఎలా నడుస్తున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో వాటన్నిటిని ఒక్కసారి పరిశీలన చేసుకోగలిగితే, పరీక్షించుకోగలిగితే, మరి పరిశోధించుకోగలిగితే వాక్యం మనకి బోధన చేస్తూ ఉంది. అదేమిటంటే, నేను నడిచేటువంటి నడక దేవునికి ఇష్టమైనదా కాదా, నేను చేస్తూ ఉండేటువంటి క్రియలు దేవునికి ఇష్టమైనవి అవునా కాదా అనేటువంటి రీతిలో మనం ఒక ప్రశ్న వేసుకుంటూ జీవిస్తే సమాధానం మనకి దొరుకుతూ ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 4వ వచనంలోకి వెళ్తే, అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగుగా, నికోదేము యేసు ప్రభు గారితో ఏం మాట్లాడుకుంటాడంటే, ఆ 4వ వచనంలో ముసలివాడు ఎలా జన్మిస్తాడు? 2వ మారు లేదా 2వసారి తల్లి గర్భంలో ప్రవేశించి జన్మిస్తాడా అన్నటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. ఈయన ఎవరు అంటే, ఇశ్రాయేలీయులకు బోధన చేస్తూ ఉండేటువంటి ఒక మరి బోధకుడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయినప్పటికీ కూడా ప్రభుతో మాట్లాడుతుండే మాట ఏంటంటే, ఈయన 2వసారి తల్లి గర్భంలోనికి ప్రవేశించి జన్మిస్తాడా అంటే, బోధకుడుగా ఈయన ఆలోచన, ఈయన యొక్క తలంపులు ఏమై ఉన్నవో అన్న విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. ఈయన బోధకుడిగా ఉండి కూడా, బోధకుడిగా దేవుని యొక్క కార్యాలను అనుభవించి కూడా, దేవుని యొక్క క్రియలను చవిచూసి కూడా ఎలాంటి మాట్లాడుతున్నాడంటే, ఈ లోక సంబంధమైన అనుభవం లేని రీతిలో ఈయన మాట్లాడుతున్నాడు. అయితే నికోదేము ముసలివాడైనటువంటి మనుషుడు ఎలాగో జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా యేసు ప్రభు చక్కని మాట్లాడుతున్నారు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నటువంటి మాట తెలియజేస్తున్నాడు. ఒకడు ఈ లోకములో జీవిస్తూ ఉంటుండగా ఈ లోకములో వాడు చేయవలసిన పని ఏమిటంటే, యేసు ప్రభు గారు మనకి ఒక మాదిరి చూపించారు. అది ఏమిటి అనగా, యేసు ప్రభు గారు 40 దినములు ఉపవాసం చేసేటప్పుడు ఆయన తన శరీరమును నలుగుగొట్టుకునేటప్పుడు, ఆధ్యాత్మికంగా జీవించినప్పుడు ఆయన నీటి మూలముగా ఈ లోకములో జన్మించడానికి ఆ యేసు ప్రభు గారి కంటి ముందు వచ్చినటువంటి యోహాను గారి చేత బాప్తిస్మం పొందాలి అన్నటువంటి లేఖనము నెరవేర్చున్న ప్రకారముగానే యేసు ప్రభు గారు యోహాను గారి ద్వారా మరి బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడి ఉన్నాడు. అది యోహాను గారు అంటారు, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసి ఉన్నది కదా, మీరు నా చేత పొందుతారు అన్నటువంటి రీతిలో మాట్లాడుతూ ప్రభు గారు చక్కనైనా మాట్లాడతారు. నీతి యావత్తు ఈలాగున జరుగునిది. మరి ఈలాగున భూమి మీద ఉండేటువంటి ప్రతి మనిషి, ప్రతి ఆత్మ కూడా నీటి మూలంగా జన్మించాలి, రెండవది ఆత్మ మూలంగా జన్మించాలన్నటువంటి మాట అర్థం చేసుకోవాలి మనం. ఎలాగంటే, నీటి మూలంగా జన్మించినటువంటి వాడు ఆత్మ మూలంగాను కూడా జన్మిస్తాడు. అక్కడ వాక్యమే సెలవిస్తుంది 5వ వచనంలో, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని
దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీకు నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒక మనిషి పరలోక రాజ్యమును లేదా దేవుని చేరుకోవటానికి మనిషి చేయవలసిన పని ఏమిటంటే భూమి మీద ఖచ్చితంగా నీటి మూలంగా జన్మించాలి. నీరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగాను దేవునికి మహిమకరంగాను సాదృశ్యంగా ఉండేటువంటి మాట మనకి తెలియచేయబడుతూ ఉంది. ఈ మరి పరిశుద్ధాత్మ నామం పేట జీవిస్తూ ఉండేటువంటి మనిషి పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోనికి వెళ్ళాలి, పరలోక రాజ్యంలో ఉండే ముక్తిని చేరాలి అంటే ఖచ్చితంగా నీటి మూలంగా ఈ లోకంలో జన్మించాలి. అయితే జన్మించినటువంటి వ్యక్తి మారు మనసు పొందితే తప్ప నీటి మూలంగా జన్మించడానికి ఇష్టపడలేడు అన్న విషయాన్ని గ్రహించాలి. కారణం ఏమిటంటే నీటి మూలంగా జన్మించిన ఏ వ్యక్తి అయినా సరే పరిశుద్ధాత్మ దేవునికి పరిశుద్ధాత్మ క్రియలకి లోబడతాడు. ఎప్పుడైతే లోబడతాడో ఆధ్యాత్మికమైనటువంటి చింత, ఆధ్యాత్మికమైన ఆలోచన, ఆధ్యాత్మికమైనటువంటి తీవ్రత కలిగిన వాడిగా భూమి మీద జీవిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏమిటంటే ఆత్మ మూలంగా జన్మించినటువంటి వాడు దేవుని కుమారుడు. ఒక మాట సెలవిస్తుంది యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనములు చూస్తూ మనం ఉన్నట్లయితే, తను ఎందరు అంగీకరించారో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును అనేటువంటి మాట మనకు సెలవిస్తుంది. ఎంతమంది, ఎవరు అన్నటువంటి విషయాన్ని, ఎందరో అన్నటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క నామమును, దేవుని యొక్క మరి పరిశుద్ధమైనటువంటి జీవితమును అంగీకరిస్తారో, అనుభవిస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా దేవునికి ఏమవుతారు అంటే పిల్లలు అవుతారని చెప్తూ ఉంది. మరి పిల్లలు అంటే చిన్నవారే కనుక చిన్నవారైనటువంటి మనము దేవుని యొక్క నామం బట్టి ఎలా జీవిస్తూ ఉన్నాము, ఎలా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాము, ఎలా మన ద్వారా దేవునికి మహిమ కలుగుతూ ఉందన్న విషయాలు మనము క్షుణ్ణంగా తెలుసుకొని ముందడుగు వేయడానికి ఇష్టపడాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. తను ఎందరు అంగీకరించారో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము ఇవ్వబడింది అన్నటువంటి విషయాన్ని, మరి అనుగ్రహించబడింది అన్న విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక మనిషికి దేవుని పిల్లలు, దేవుని కుమారులు లేదా దేవుని కుమార్తెలు అని చెబుతూ ఉండేటువంటి మాట అంటే దేవుని యొక్క ఆస్తికి కానీ పరలోక రాజ్యములకు కానీ వారు వారసులు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆలోచన చేయాలి. కారణం ఏంటంటే వారికి మాత్రమే దేవుడు అధికారం ఇచ్చాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుని పిల్లలైనటువంటి ఆదాము అవ్వకు దేవుడు మొదటిగా మరి ఏదైనా మనమంతటి ఎందుకు కూడా దేవుడు ఏం చేసినట్టు వారికి అధికారం ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అధికారం ఇచ్చాడు అంటే వారికి ప్రతిదీ కూడా లోబడవలసిందే, ప్రతిదీ కూడా లోబడి చేయవలసిందే మీరు చెప్పేటువంటి మాట. అలాగే దేవుని అధికారం మనం లోబడి ఉన్నాము కనుక, లోబడినటువంటి మనము దేవుని పిల్లలము కనుక దేవుని పిల్లలమైన మనం చేయవలసిన పనులు ఏమిటంటే, తండ్రి అయినటువంటి దేవుడు మనకి ఏ అధికారం ఇచ్చాడో ఆ అధికారం చెప్పున ఆయన చేసేది, చూపేది, చెప్పేది వాటన్నిటినీ కూడా మనం చేయాలి. మనము చేయగలిగితే పిల్లలైన వారికి అధికారం దేవుడు ఇచ్చిన దానిని మనము వినియోగించుకుంటున్నామన్న సత్యాన్ని గ్రహించాలి. 13వ వచనంలోకి వెళ్దాం. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరచ్చిన వలనైనను, మనుష్యచ్చిన వలనైనను పుట్టిన వారు కారు. నిజమే కదండి. దేవుని పిల్లలమైన మనము శారీరకమైనటువంటి క్రియలు కానీ, శరీర సంబంధమైన క్రియలు కానీ, ఈ లోక సంబంధమైన క్రియలు కానీ నెరవేర్చిన వారు ఏమాత్రం కూడా కానే కాదు అన్న విషయాన్ని వాక్యం తెలియజేస్తుంది. అది ఏ కార్యాలు నెరవేర్చిన వారము అంటే దేవుని కార్యాలు తూచే తప్పకుండా ప్రతి మనిషి చెయ్యాలి అన్నటువంటి విషయాన్ని మనము ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. అంటే ఆత్మ మూలంగా జన్మించిన ఏ వ్యక్తి అయినా సరే ఈ మాటను ఆలోచన చేయాలి. రక్త మాంసములతో కూడినటువంటి మానవుడు మనుష్య కోరికల వలన, శరీరేచ్ఛ వలనను, శరీర క్రియల వలనైనను పుట్టిన వారు కారణ విషయాన్ని ఎలా మనం నిరూపణ చేసుకోవాలంటే
ఆధ్యాత్మికంగా జన్మించిన ఏ వ్యక్తి అయినా సరే ఆధ్యాత్మికమైన క్రియలను గురించి, ఆధ్యాత్మికమైన చింతన కలిగి, ఆధ్యాత్మికమైన ఆలోచన కలిగి, ఆధ్యాత్మికమైన పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి, ఆధ్యాత్మికమైనటువంటి పరలోక రాజ్యము నిమిత్తమై వాడు ఆలోచన చేస్తూ ఉండే ఆలోచన దేవునికి ఇష్టమైనటువంటి విషయాన్ని గ్రహించాలి. కారణం ఏమిటి అంటే మనందరం కూడా దేవుని పిల్లలము. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని పిల్లలము కనుక పిల్లలమైన మనము దేవుడు తండ్రి అయిన దేవుడు చెప్పే ప్రతి మాట కూడా వినాలి, అనుసరించాలి, నడవాలి, వాటిని గైకొనాలి, వాటిని దేవునికి తెలియచేసే రీతిలో అనేక మంది మనుషులు ఎదుట దేవుని కార్యాలను ప్రదర్శించాలి. అలాగ చేయగలిగితే పరలోక రాజ్యమును మనకు స్వతంత్రించుకొనగలమన్న విషయాన్ని జ్ఞాపకం చేయాలి. ఇకపోతే యేసయ్య నామములో మనందరం కూడా రక్షించబడి ఉన్నాం కనుక యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వెళ్దాం. 5వ వచనంలో ఇప్పుడు చదువుకున్న మాట బట్టి, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీకు నిశ్చయంగా చెప్పుచున్నాను. 6వ వచనంలో, శరీర మూలంగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఈ లోకంలో 2 విషయాలు గ్రహించాలి. శరీర మూలంగా జన్మించినది శరీర మూలంగాను, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ మూలంగాను అన్నటువంటి విషయాన్ని మనకి అక్కడ తేటగా గ్రహించబడుతూ ఉంది. అయితే ఈ మాటలను బట్టి మనం అర్థం చూస్తూ ఉన్నట్లయితే ఆధ్యాత్మికంగా బలపడినటువంటి నికోదేము దేవునికి సన్నిహితుడైపోయాడు, స్నేహితుడైపోయాడు, బంధువుడైపోయాడు, బోధకుడిగా ఉన్నాడు, దేవుడిని మహిమపరుస్తున్నాడు. అయితే సమాజానికి భయపడిపోయాడు కనుక సమాజమును బట్టి ఆయన ఏం చేసేవాడంటే ఉదయకాల సమయంలో వెళ్ళలేదు, మధ్యాహ్న వేళ సమయంలో వెళ్ళలేదు, రాత్రి పూట రాత్రి జాములు యందు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంటే ప్రజలకు భయపడిపోయాడు. ప్రజల యొక్క ఏవైనటువంటి అపాయం జరుగుతుందో ఏమో అన్నటువంటి విషయాలను బట్టి రాత్రి జాములు యందు మాత్రమే దేవుడిని దర్శించేవాడు. దేవుని దగ్గర ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ మాట్లాడుతూ ఉండేవాడు. అంత రీతిగా ఆయన దేవునికి సన్నిహితుడైపోయాడు, స్నేహితుడైపోయాడు కనుక స్నేహితుడైనటువంటి దేవాది దేవునికి మహిమ తెచ్చి రీతిలో దేవాది దేవుని పక్షమున మాట్లాడుతూ ఉంటున్నట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఒకసారి వాక్యం మనం చూస్తూ ఉన్నట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 51వ వచనంలోకి మనం వెళ్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 51వ వచనం, 52, 53వ వచనంలో చదువుతున్నాం. అతడు ఒక మనుషుని మాట వినక మునుపును, వాడు చేసింది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగుగా, వారు నీవును గలిలయుడువా, విచారించి చూడము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిది, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి అన్నటువంటి విషయాన్ని మనకి తేటగా తెలియబడంటే దేవుని పక్షమున ఈ నికోదేము ఏం చేస్తున్నాడని సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన తరపున మాట్లాడుతున్నాడు, బలమైన ధైర్యం కలిగిన వాడుగా అవతల వారితో మాట్లాడుతూ ఉండేటువంటి మాట. అనగా వీరంతా కూడా అనగా దేవునికి విరోధమైన మనుషులైన వారు సన్నిహితుని సభకు తీసుకుని వెళ్ళాలి నికోదేమును, అక్కడ సభకు అప్పగించాలి అనేటువంటి రీతిలో ఆయన పట్టుకోవటానికి ఆ పర్ణశాలల పండుగ దినమున చూస్తూనే ఉన్నారు. అయితే ఈయనైతే ప్రజలకు భయపడిపోయి ప్రజలలో నుంచి సపరేట్గా అయిపోతూ రాత్రి జాములు యందు మాత్రమే దేవాది దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతిదీ కూడా నేర్చుకుంటూ ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనం ఒకసారి ఆలోచన చేయాలి. యేసు ప్రభు గారు ఉదయం అంతా కూడా తండ్రి అయిన దేవుని యొక్క పని చేశాడు. రాత్రి యందు ఏం చేశాడు అంటే దేవుని యొక్క సన్నిధిలో గడిపాడు. ఒలీవల కొండకు వెళ్ళి ఆ రాత్రి జాముల యందు దేవుని పని చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. ఈ నికోదేము కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే రాత్రి జాముల యందు దేవాది దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క మాటలు తెలుసుకున్నట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. మరి మనం ఈ రోజున ఏం చేయాలంటే రాత్రిపూట దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలి? దేవుని సన్నిధి అనుభవించే రీతిలో ఆ దేవుని యొక్క మాటలు వింటున్న దాని ప్రకారంగా
మరి దేవుని యొక్క మరి శక్తిని మన బలమును ప్రభావమును పొందుకునేలాగిన దేవుని సన్నిధిలోనే మనం కనిపెట్టాలి. కారణం ఏంటంటే రాత్రి యేసు ప్రభు గారు కూడా దేవుని యొక్క సన్నిధిలోనే ప్రార్థన చేస్తూ ఉండేవాడు, దేవునిని మహిమపరుస్తూ ఉండేవాడు. తండ్రి అయిన దేవునికి దగ్గరలో దేవుని సన్నిధిలో ఆయన ఎప్పుడు కూడా మరి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఈ రోజున మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ మాటలు వింటున్న మనందరినీ కూడా రాత్రి పూట మనకి ఏమొస్తుందంటే నిద్ర వస్తుంది. ఈ నిద్రను బట్టి మనం ఏం చేయాలి అంటే మరి మనందరం కూడా వాక్యం సెలవిస్తున్న దాని ప్రకారంగా దివారాత్రములో దానిని ధ్యానించేవాడు ధన్యుడు. వాక్యం చదువుతూ ప్రార్థన చేయగలిగితే అట్టికి మించిన ధన్యత ఏది లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నికోదేము చేస్తూ ఉండే పని ఏంటంటే రాత్రి జాములు యందు దేవుని దర్శించేవాడు. దేవుని దగ్గర అనేకమైన సంగతులు, అనేకమైన విషయాలు తెలుసుకుంటూ ఇశ్రాయేలు ప్రజలకి బోధన చేస్తూ ఉండేవాడు. ఆయన కొన్ని విషయాలు ఆయనకు తెలియనట్టుగా మాట్లాడుతున్నాడు. మరి మనకి ఏమీ తెలియదు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి అన్ని కూడా నేర్చుకొని దేవుని దగ్గర తెలుసుకొని దేవుని యొక్క సన్నిధిలో గడపాలని మీ అందరికీ తెలియచేస్తూ ఈ కొద్ది మాటలు యేసయ్య నామంలో మనందరిలో దీవించి ఆశీర్వాదించునుగాక. ఆమె ప్రార్థించారు. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, శ్రీమంతుడా, ఎమ్మోనేల దేవుడా, మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. కొద్ది మాటలు నికోదేము వచ్చి నాతో మీరు మాట్లాడారు. మేము మీ మాటలు విన్నాము. విన్న దాని ప్రకారంగా నడుచుకోవటానికి, సరి చేసుకోవడానికి, నడవటానికి మీ కృప చూపండి. విన్న ప్రతి బిడ్డలో మీరుండి దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దమని అడుగుచున్నాను. మీ కృపలో భద్రపరిచి మీ కృపతో నింపుదల చేసి అందరి జీవితాలు గొప్ప కార్యాలు జరిగించి మేమందరం కూడా విన్న దాని ప్రకారంగానే మీ సన్నిధికి దర్శించి, మిమ్మల్ని దర్శించి మీ దగ్గర ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి మీ కృప చూపి నడిపించమని, అందరికీ ఆరోగ్యం, శక్తి, బలం దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటూ చిన్న ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.